అంతరిక్షం ఓ అద్భుతం. మనిషికి తెలియని ఎన్నో రహస్యాలను ఈ విశ్వం తనలో ఇముడ్చుకుంటుంది. రాకెట్ల సాయంతో ఎన్ని యాత్రలు చేసినా ఇప్పటికీ మనిషి మేధస్సుకు అందని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే ఆకాశంలో మినుకుమనే నక్షత్రాల అందాలు మరో అద్భుతం. ఈ దృశ్యాలను చూసేందుకు ఎందరో ఔత్సాహికులు ఏకంగా టెలిస్కోపులను కొనుక్కుని మరీ అంతరిక్ష వీక్షణం చేస్తుంటారు. ఇలాంటి వారిని అబ్బురపరిచే మరో అద్భుత దృశ్యం సాక్షాత్కారం అయింది. ఫిబ్రవరి 28న సాయంత్రం సౌర వ్యవస్థలోని 7 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చాయి. మార్స్, జూపిటర్, యురేనస్, వీనస్, నెప్ట్యూన్, మెర్క్యూరీ, శాటర్న్ గ్రహాలు ఒకే వరుసలో కనిపించాయి. సాధారణంగా ఇలాంటి దృశ్యాలు ఎప్పుడో గానీ కనిపించవు. మళ్ళీ 2040 వరకు ఇలాంటి అద్భుత దృశ్యం సాక్షాత్కారం కాదట. అయితే సౌర కుటుంబంలో గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. కానీ వాటి కక్ష వేగం భిన్నంగా ఉంటాయి. ఎప్పుడో అరుదుగా మాత్రమే అవన్నీ ఒకే వరుసలో ఉన్నట్టు కనిపిస్తాయి. ఈ అరుదైన సందర్భాన్ని ఖగోళ శాస్త్ర పరిభాషలో ప్లానెటరీ పరేడ్ అని అంటారు. వేల కోట్ల దూరంలో ఉన్న ఈ గ్రహాలన్నీ ఒకే వరుసపై వచ్చినప్పుడు కనిపించే దృశ్యం మాటల్లో వర్ణించలేమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అయితే కొన్ని గ్రహాలు బైనాక్యులర్స్ లేకపోయినా కనిపిస్తాయి. సూర్యుడి వెలుగు ఎక్కువగా ఉంటే మాత్రమే కనిపించవు. అందుకే మెర్క్యూరీ, వీనస్, జూపిటర్, మార్స్ గ్రహాలను బైనాక్యులర్స్, టెలిస్కోపును వాడే చూశారు. ఆకాశంలో అత్యంత కాంతిమంతంగా కనిపించేవి వీనస్, జూపిటర్ గ్రహాలు. వీటిని సులువుగానే గుర్తించవచ్చు. ఎర్రని వర్ణంలో కనిపించే అంగారకుడు కూడా బాగా కనిపించాడు. అయితే శని గ్రహాన్ని వీక్షించడం మాత్రం కొంత కష్టం. భూమి ఆకాశాలు కలిసినట్టు కనిపించే హురైజ్కు అతి సమీపంలో శనిగ్రహం కనిపించింది. ఇక యురేనస్, నెప్ట్యూన్ను చూడ్డానికి మాత్రం టెలిస్కోప్ వాడరు. 7 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చే ఈ అద్భుతం కాసేపు మాత్రమే కొనసాగింది. మెర్క్యూరీ, శాటర్న్ గ్రహాలు కొన్ని నిమిషాల వరకు మాత్రమే ఒకే వరుసలో కనబడ్డాయి. ఈ అంతరిక్ష అద్భుతాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎత్తైన ప్రదేశాలు, విశాల మైదాన ప్రాంతాన్ని ఎంచుకుని మరీ కొందరు వీక్షించారు.